హలో గాయస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ చూసేద్దామా? ఈరోజు గంగమాయిల కూర పప్పు చేసేద్దామా? రండి, ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడైతే 1 గ్లాస్ కందిపప్పు అండ్ హాఫ్ గ్లాస్ శనగపప్పు మంచిగా రెండింటిని మిక్స్ చేసి మంచిగా అయితే 3 times అయితే వాష్ అయితే చేసుకోవాలా. నేను ఇక్కడ గంగమాయిల కూర ఆల్రెడీ క్లీన్ చేసుకొని మంచిగా అయితే వాష్ చేసుకున్నాను 3 times, మొత్తం మట్టిపోయే వరకు. తర్వాత దాన్ని అయితే వాటర్లో వేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను కందిపప్పు అయితే మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను కదా, అందులో పప్పు మొత్తము నానే వరకు వాటర్ అయితే పోసుకోవాలా. ఎక్కువ పోసుకుంటే మనకు వాటర్ మొత్తం పప్పుది వాటర్ బయటికి వచ్చేస్తుంది విజిల్లోకి వెళ్ళి. అయితే ఇక్కడనేమో తక్కువనే పోసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ గంగమాయిల కూర యాడ్ చేసుకున్నాను. గంగమాయిల కూర ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాను. మంచిగా కట్ చేసుకొని 2 cups గ్రీన్ చిల్లీ అయితే వేసాను. ఎందుకంటే నేను ఇందులో కారం అయితే యాడ్ చేయట్లేదు, ఓన్లీ గ్రీన్ చిల్లీతోటే. అండ్ ఇక్కడ 1 spoon ఏమో ఆయిల్, తొందరగా మగ్గనికి పప్పు. ఇక్కడనేమో 1 spoon టర్మరిక్ పౌడర్ తీసుకున్నాను, అదేనండి పసుపు తీసుకున్నాను. దాని తర్వాత 1/2 spoon ఇంగువ, డైజెషన్ కోసం అండి. దాని తర్వాత ఇక్కడనేమో 1 cup టమాటోస్ రెడ్వి. ఇవంతా ఏం చేసి మంచిగా వేసి అయితే చెంచా పెట్టి అయితే మంచిగా అయితే కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి. పప్పు ఆకుకూరలోకి వెళ్ళి ఆల్రెడీ వెళ్తుంది కదా, మనకు కరెక్ట్ మెజర్మెంట్లో అయితే సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ లిడ్ క్లోజ్ చేసి 5 విజిల్కి అయితే పెట్టుకున్నాను. 2 విజిల్స్ సిమ్స్, 3 విజిల్స్ హై, కరెక్ట్ సెట్ అయిపోతుంది. మనకు ఆవిరిపోయే వరకు అయితే వెయిట్ చేయాలా. 5 విజిల్స్ అయితే అయిపోయిందండి. ఇక్కడ ఒక 2 minutes మొత్తము గాడిపోయినాక తీసి ఇలా చూసారు కదా, ఎంత మంచిగా మగ్గిపోయిందో, వాటర్ బయట రాకుండా. చూడండి ఎంత బాగుందో పప్పు చూస్తే. ఇక్కడైతే చాలా మంచిగా అయితే మిక్స్ అయితే చేసుకున్నాను. నేను ఇక్కడ చింతపండు ఆల్రెడీ ఫస్ట్లోనే నానబెట్టి అయితే పెట్టేశాను. దాని గుజ్జు అయితే తీసేసాను. మంచిగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చింతపండు రసం వేసి మంచిగా అయితే కలుపుకున్నాను. మనకు ఎంత వాటర్ కాన్సన్ట్రేషన్లో కావాలో మనం కలుపుకోవాలా. మంచిగా ఇలా కలుపుకొని, అండ్ ఇక్కడనేమో ఎంత వాటర్ కన్సెంట్లో కావాలో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం నీళ్ళగా ఉంటే పప్పు బాగుంటుంది కదా, గట్టిగా ఉంటే అంత మంచిగా ఉండదు. అయితే ఇక్కడనేమో నార్మల్ వాటర్ అయితే పోసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే వేడి వాటర్ అయితే వేస్తారు, బట్ నేనైతే వేయలేదు, కూలింగ్ వాటర్ వేసాను. నేనేమో ఈ టైప్లో అయితే చేసుకుంటాను. గంగమాయిల కూర పప్పు చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పప్పు పెట్టుకొని అప్పడాలు పెట్టుకొని తింటే చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. దాని తర్వాత ఇక్కడనేమో 2 spoons అయితే సాల్ట్ వేసుకున్నాను. పప్పు ఎక్కువ ఉంది కదా ఇక్కడ. దాని తర్వాత కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని దీన్ని మసాలా పెట్టుకున్నాను. ఒక 5 minutes పొంగొచ్చే వరకు. ఇలా అయితే పొంగు వచ్చేసింది. పప్పు చూసి ఎంతమందికి తినాలనిపిస్తుంది కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేయండి. మంచిగా అయితే ఇక్కడ కలుపుకున్నాను. దాని తర్వాత ఇక్కడనేమో ఒక గిన్నెలో అయితే తాలింపు అయితే పెట్టుకున్నాను. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కలమాకు, ఉల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర ఇదంతా వేసి బాగా రిచి ఈ పప్పులు అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎండ్ ఫర్ దిస్ బ్లాగ్.